హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలో కిచెన్లో మనకి రెగ్యులర్గా ఎంతో ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే ఏదైనా కిచెన్ టిప్ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. టిప్ నెంబర్ 1. మనం దోశలు చేసేటప్పుడు దోశ బ్యాటర్ ఇలా ప్యాన్కి అంటుకొని దోశలు రాకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్ నీళ్లు వేసి బాగా కలుపుకోండి. ఒక ఉల్లిపాయని క్లిప్లో చూపించినట్లు ఇలా సగానికి కట్ చేసి వాటర్లో ముంచాలి. ఇప్పుడు దోశ ప్యాన్ మీద ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే ఇలా టిష్యూతో తుడిచి ఈ ఆనియన్ని వాటర్లో ముంచి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మీడియం హీట్ మీద వేడయ్యాక మనం దోశ వేసుకున్నట్లయితే ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయి. మనం దోశ వేసేటప్పుడు పెనం మరీ వేడిగా కాకుండా మీడియం హీట్ మీద ఉంచి దోశ వేసుకోవాలి. ప్రతి దోశ ముందు ఇలా ఆయిల్ వాటర్లో ముంచిన ఆనియన్ని స్ప్రెడ్ చేసినట్లయితే దోశలు చక్కగా వస్తాయి. టిప్ నెంబర్ 2. ప్రెషర్ కుక్కర్ మనం వాడుతూ ఉన్నట్లయితే ఇలా అడుగు భాగంలో కొన్ని రోజులకి నల్లగా అయిపోతుంది కదా, అది పోవాలంటే వాడేసిన నిమ్మకాయ చెక్కలను వేసి 2 కప్పుల నీళ్లు కూడా వేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే ఏదైనా ఉడికించుకుంటామో అదే విధంగా పెట్టి 2 విజిల్స్ వచ్చేటట్లు ఉడికించుకునేటట్లయితే ఇలా అడుగు భాగంలో ఆ నలుపుదనం అంతా ఒక్కసారే పోతుంది. టిప్ నెంబర్ 3. మనం పప్పు ఉడికించేటప్పుడు ఒక్కోసారి విజిల్ నుంచి ఇలా వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి. వీలైతే టైం ఉన్నట్లయితే పప్పుని కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు కాకుండా 1-2 కప్పుల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అన్నీ వేసేసాక సగం కన్నా ఎక్కువగా ఫిల్ అవ్వకుండా చూసుకోవాలి. పప్పు ఉడికించడానికి ముందు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వంట నూనె వేసుకోవాలి. మూత పెట్టడానికి ముందే గ్యాస్ కట్లో ఎటువంటి ఫుడ్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి. తరువాత కుక్కర్ మూతకి ఈ ఓలువు దగ్గర కొన్ని చుక్కల నూనె వేసి గ్యాస్ కట్ దగ్గర కూడా కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. కుక్కర్ని మీరు రెగ్యులర్గా వాడుతున్నట్లయితే సంవత్సరానికి ఒక్కసారైనా గ్యాస్ కట్ని మార్చుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక ఇలా ఆవిరి వచ్చాక విజిల్ పెట్టుకోవాలి. ఈ టిప్స్లో ఏదో ఒకటి మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. టిప్ నెంబర్ 4. మనం ఇంట్లో నెయ్యి కాచి వెన్న చేసుకునేటప్పుడు నెయ్యి మంచి వాసన వస్తూ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా నెయ్యి తయారయ్యాక 10 మెంతులు, 2 యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకొని డబ్బాలో పెట్టుకున్నట్లయితే నెయ్యి చాలా మంచి వాసన వస్తూ చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 5. మనం వేరుశనగ పలుకులు వేయించే ముందు 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి అన్ని పల్లీలకి అంటుకునే విధంగా కలిపి తర్వాత వేయించుకునేటట్లయితే పల్లీలు తర్వాత మనం స్కిన్ తీసేటప్పుడు చాలా వేగంగా ఊడి వస్తాయి. మీ దగ్గర ఇలాంటి దగ్గర వైర్లున్న జాలి ఉన్నట్లయితే క్లిప్లో చూపించినట్లు పల్లీల్ని మనం తొక్కలు లేకుండా వేరు చేయవచ్చు.
టిప్ నెంబర్ 6. ఎప్పుడైనా మనం ఆయిల్ని రీయూజ్ చేయాలనుకున్నప్పుడు ముందు వండిన ఫుడ్ తాలూకా వాసన రాకుండా ఉండాలి అని అంటే అల్లం ముక్కల్ని ఇలా స్లైసులుగా కట్ చేసి ఆయిల్లో వేసి వేయించినట్లయితే ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 7. మనం స్ప్రింగ్ ఆనియన్ని కట్ చేసినప్పుడు ఇలా వైట్ పార్ట్ని కట్ చేయకుండా ఉంచి క్లిప్లో చూపించినట్లు సగభాగం నీళ్ళల్లో మునిగేటట్లుగా ఉంచినట్లయితే మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్ పెరుగుతూ ఉంటాయి. అయితే నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా మనం స్ప్రింగ్ ఆనియన్ని ఎటువంటి మట్టి లేకుండా పెంచుకోవచ్చు. టిప్ నెంబర్ 8. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీలో ఒక 2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకున్నట్లయితే బిర్యానీ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా నిమ్మరసం వేయడం వల్ల బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 9. మీ దగ్గర ఎక్కువగా బ్రెడ్ ఉండి డేట్ ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ బ్రెడ్తో మనం బ్రెడ్ క్రమ్స్ చేసి ఇంట్లో అవసరమైనప్పుడు బ్రెడ్ క్రమ్స్ వాడుకోవచ్చు. బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక ప్యాన్లో తీసుకొని దీనిని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో కానీ ఎయిర్టైట్ కంటైనర్లో కానీ ఉంచినట్లయితే డీప్ ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. టిప్ నెంబర్ 10. మనం ఇంట్లో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కానీ పులావ్ చేసేటప్పుడు కానీ ముందుగా అన్నాన్ని ఉడికించుకుంటాం కదా. ఆ అన్నం ఉడికించే నీటిలో ముందుగా 2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసి తర్వాత అన్నాన్ని ఉడికించినట్లయితే అన్నం మెతుకులు పొడి పొడిగాను తెల్లగాను వస్తాయి. టిప్ నెంబర్ 11. మనం బెండకాయల్ని కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలనుకుంటే బెండకాయలు వేసాక 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి వేయించుకునేటట్లయితే బెండకాయలకు జిగురు రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇలా బెండకాయ వేపుడు చేసేటప్పుడు అడుగు కూడా పట్టకుండా వస్తుంది. Thank you for watching and please subscribe my channel.